శ్రీ రమణాశ్రమ లేఖలు సూర్యనగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖల్లో 95వ లేఖ. కొత్తగా అచ్చయి వచ్చిన తిరుచుళి తమిళ్ పురాణానికి త్యాగి అనే పత్రికలో గత మాసమున సమీక్ష రాసి ప్రకటిస్తూ తిరుచుళి వెంప అందాది అనే పుస్తకంలోని 3 పాటలు ఉపమానంగా రాసి అర్థం వివరించారు. సర్వాధికారి ప్రోద్బలం వల్ల చదువుదామని ఆ పత్రిక 10 రోజుల క్రితం భగవానుని అడిగి తీసుకున్నాను. ఆ వెంప శ్లేష కవిత్వం భూమినాథుని స్తోత్రం కావడం వల్ల స్తోత్రప్రియంగా ఉంది. అదే చూస్తూ హాల్లో కూర్చుంటే నాకు అర్థం కాదని గ్రహించి ఈ 3ంటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్. అందులో ఒకటి తాత్పర్యం రాస్తున్నా చూడు. ఓ భూమినాథ, నీవు త్రిపుర సంహారం మొదర్చినప్పుడు ఎవరి సహాయము లేకుండా నీ అట్టహాసం వలనే జయం పొందావని దేవతలంతా నిన్ను అసహాయశురుడవని స్తోత్రం చేశారు. నీవు అర్ధనారీశ్వరుడు కదా. సహాయవల్లి సహాయం లేనిది నీవేమి చేయగలవు? వామభాగం ఆమెది. ఆమె సహాయం లేనిది విల్లు ఎక్కుపెట్టగలవా? మా తల్లి సహాయవల్లి సహాయం లేనిది నీవేమి చేయగలవయ్యా అని ఒక అర్థం. నీవు అచల స్వరూపుడవు కదా. శక్తి సహాయం లేనిదే ఏ పని చేయగలవు? అందువల్ల నీవు అసహాయశురుడు అనుట కల్లా. మా సహాయవల్లి సహాయం లేనిదే నీవేమీ చేయలేవు అని మరి ఒక శ్లేషార్థం. ఇంకా ఎన్నెన్ని రకరకాలుగానో విశేషార్థాలు రాశారు అందులో అని భక్తి పరవశులయ్యారు సుమా భగవాన్. ఆ మర్నాడే వెంప అంతాది పుస్తకం ఆ పత్రికా సంపాదకుల వద్ద నుండి వచ్చిందట. మధ్యాహ్నం 2:30కు వెళ్ళగానే అంతాది పుస్తకం వచ్చింది అన్నారు భగవాన్. చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ నాయన సంస్కృతంలో వెంప రాయాలని ప్రారంభించారు. ప్రాస సరిగా రాలేదు. ఆర్యావృత్తం కంటే కష్టమని వదిలేశారు. ఇది శుక్ల ఛందస్సు అన్నారు వారు. లక్ష్మణ శర్మ ఉన్నది నలువది సంస్కృతంలో వెంపగానే రాశారు ముందు. ప్రాసగణాలు సరిగా లేవు. మంగళ శ్లోకం మాత్రం నేను దిద్దాను. తెలుగులో నరసింగరావు రాశాడు, అవి సరిగా లేవు అన్నారు భగవాన్. తెలుగులో ఈ ఛందస్సు లేనందున కుదరలేదు కాబోలు అన్నాను. అవును, తెలుగులో లేదు కదా, కష్టమే, రాసి ఉండొచ్చు, ఏమో ఎందుకని ఊరుకున్నాను అన్నారు భగవాన్. నేనెంతో కించతో భగవాన్ తెలుగులో రాయడమే మానారు కదా అన్నాను. గణాలు చెప్తే మీరే రాయవచ్చు, నేనెందుకు రాసేది అన్నారు భగవాన్. నాకు మామూలు ఛందస్సే తెలియదే, ఇది ఏ విధంగా తెలుస్తుంది? నాయనకే కుదరలేదన్నారు. మరెవరికి కుదురుతుంది? భగవానే రాయాలి. సూత్రప్రాయంగా ఉండే భగవద్రచనలు ఆనందదాయకం కదా, అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాను. ఊ లేదు, ఆ లేదు, మౌనం వహించారు. ప్రాప్తం లేదని వెంపా పుస్తకం తీసుకుని నిరాశతో ఇంటి దారి పట్టాను. 3 నాళ్ళు గడిచిన వెనక భగవాన్ చిన్న చిన్న కాగితాలు నాకు ఇచ్చి, మొన్న మనం తెలుగు వెంపాను గురించి మాట్లాడుకున్నామా, మర్నాడే ఈ 3 తెలుగులో ముందు రాసి అరవంలోకి అనువదించాను. చూడండి, శంకరాభరణ రాగంతో ఇలా గణములను అనుసరించి నిలిపి నిలిపి చదవాలి అని పాఠం చెప్పినట్లు చెప్పారు. ఇలాగే మరికొన్ని రాసి అనుగ్రహించాలి అని వేడుకున్నాను. చాలు చాలు, తెలుగులో ఈ ఛందస్సు లేదు, ఎవరన్నా వింటే నవ్వుతారు, విషయం కూడా ఏమీ లేదు, మామూలు మాటలే అన్నారు భగవాన్. భగవద్వాణికి వేరే కావాలా? ఏది వస్తే అదే విషయం, అదే వేదం. తెలుగులో ఇది లోగడ లేకుంటే భగవాన్ సృష్టించరాదా అన్నాను. మురుగనార్ నా పక్షం వహించి అప్పుడప్పుడు ఇలాగే రాస్తుంటే అదొక గ్రంథం అవుతుంది, ఆ భాషకు ఒక నూతన ఛందస్సు వస్తే మంచిదే కదా అన్నారు. భగవాన్ పలుకలేదు. ఆ 3 వెంపాలు అప్పుడే కాపీ చేసుకున్నాను. ఎప్పుడునున్నది ఏకాత్మ వస్తువే, ఎప్పుడా వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియగా చేసినారే ఎవరు, చెప్పి తెలుపుదురు చెప్పు. 2వది, తానుండి తానుగా తన్ను తానే నెవడేనుందు స్థానమిదియునో వానికి నేనెవడెక్కడ నేనున్నానన్న మధుపానుని ఈడు పలుకు. తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నో జన్మములెత్తుతుంది, తన్ను తెలిసి తానవుట పలుదేశ సంచార కలల్ మేల్కొనుట కను. ఇట్లు సోదరి. ఇది ఈ లేఖ 15 ఫిబ్రవరి 1947లో రాసిన లేఖ. ఇక 96వ లేఖ. ఇది 20 ఫిబ్రవరి 1947లో రాసిన లేఖ. కిందటి జాబులో తెలుగు వెంపాను గురించి రాసి ఉన్నాను. భగవాన్ మరికొన్ని పద్యాలు రాస్తే బాగుంటుందన్న ఆశ ఉన్నప్పటికీ సమయం రానిది అడగరాదు అని అప్పట్లో ఊరుకున్నాను. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి
వెంపా ఛందస్సును గురించి ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్. నన్ను చూచి తెలుగు తమిళ ఛందస్సుల తారతమ్యం వివరిస్తూ గుహ నమశివాయ స్వామి రోజుకొక వెంపా రాయాలన్న నియమం పెట్టుకున్నారట. ఏడాదికి 360 అవుతవి. ఆ నియమంతో ఎన్నో రాశారు. పోగా మిగిలినవి అచ్చువేశారు భక్తులు. అవే ఎన్నో ఉన్నవిప్పుడు అన్నారు భగవాన్. భగవాన్ కూడా ఇలాగే రాస్తే లోకులకు ఉపయోగం కదా అన్నారా భక్తులు. ఏమో మనసు దాని మీదకి పోను అంటోంది, ఏం చేసేది అన్నారు భగవాన్. ఇదే సందని తిరిగి తెలుగులో ఒక్కటైనా రాయలేదే అన్నాను చల్లగా. ఎందుకు రాసేది, మచ్చుకని 3 రాశాను, చాలదా ఏ అన్నారు భగవాన్. అంతేగా మరికొన్ని రాసి ఛందస్సు కూడా తెలుగులో రాస్తే మా భాషకు ఒక నూతన భాగ్యం లభిస్తుంది అన్నాను మళ్ళీ. సరిపోయింది. నేనేం పండితున్నా ఏం, రాయాలంటే భారతం భాగవతం అన్నీ చదవాలి. అవన్నీ చదివానా పెట్టానా, ఏం విషయం రాసేది, అసలు రాసేందుకు ఏమున్నది అన్నారు భగవాన్. ఈ దెబ్బ మనకే అనుకుని భగవాన్ ఏది రాస్తే అదే విషయం అన్నాను. మీరిన్ని పద్యాలు రాస్తారే, చాలదా ఏం, కావాలంటే పెద్దబాల శిక్ష కానీ సులక్షణ సారం కానీ తెచ్చుకోండి, గణాలు చెప్తాను మీరే రాయవచ్చు అని గట్టిగా అన్నారు భగవాన్. నాకేది వద్దు, భగవాన్ రాసి చదువుతాను, లేకపోతే లేదు అన్నాను. నవ్వి ఊరుకున్నారు. ఇక లాభం లేదని లేచి ముందు వసాలలో కూర్చుని రాసుకుంటున్నాను. దయామయులు కదా భగవాన్. నేను వెళ్ళగానే ఒక వెంపా రాసి చదివారట హాల్లో. సాయంత్రం బయటికి వెళ్తున్న ఆ వైపు చూచి, ఇదిగో వెంపా, మరొకటి రాశాను ఇప్పుడు, ఇక్కడుంది చూచుకోండి అన్నారు నవ్వుతూ. మితిలేని సంతోషంతో కాగితం చూచి అక్కడే పెట్టాను. భగవాన్ వచ్చి దానికి తమిళ్ అనువాదం రాసి మురుగనార్తో, మనం తెలుగు బాగా చదివామా, ఎందుకు రాసేది అని చూస్తే ఊరుకోదు. ఎన్నో అడ్డంకులు చెప్పి చూచాను, ఒప్పదు, రాయక తప్పింది కాదు అన్నారు. భగవద్వాణి అలా రావాల్సి ఉంది అన్నారు మురుగనార్. 6 గంటలైంది. ఈ పద్యం రేపు కాపీ చేసుకుంటానని ఇంటికి వచ్చాను. మరుదినం ఉదయం 8 గంటలకు వెళ్ళాను. చూస్తూనే ఇదిగో రాత్రి ఇంకొకటి కూడా రాశాను. మొత్తం 5 అయినవి. ఆత్మపంచకం అనవచ్చు, కానీ శంకర్లు రాశారు అది. అందువల్ల దీనికి ఏకాత్మ పంచకం అని పేరు పెడదాం. నెంబర్లు వేసే ఉంచాను, సరిచూచి కాపీ చేయవచ్చు అన్నారు భగవాన్. భగవాన్ ఆజ్ఞను అనుసరించి కాపీ చేశాను. అది చూచి చాలామంది భక్తులు రాసుకొని పాఠం చేశారు. ఈ మధ్యాహ్నం ఒక భక్తురాలు ఈ ఏకాత్మ పంచకం హాల్లో పాడుటకు ఆరంభించింది. తనలో తను ఉండమని అన్న 3వ పద్యం పాడగానే భగవాన్ నా వైపు చూచి, ఇదిగో ఈ సినిమా ఉపమానం మన దేశంలో ఇంకా సినిమాలు రాకపోవడం విరూపాక్ష గుహలో ఉండగానే రాసి పెట్టాను. శంకరుల కాలంలో సినిమాలు లేవు, అందువల్ల వారు నిత్యం దర్పణ దృశ్యమాన నగరి అని ఉపమానం చెప్పారు. ఈ సినిమాలుంటే అవన్నీ చెప్పేవారు కాదు, మనకిప్పుడు సులభమైన ఉపమానం దొరికింది అన్నారు. తెలుగు వెంప ఏకాత్మ పంచకం. తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములెత్తి తుదిదన్ను తెలిసి తాను అవుట పలు దేశ సంచార కలల్ మేల్కనుట కను. 2వది, తానుండి తానుగా తన్ను తానెవడే నుండు స్థానమేది ఎనువానికి నేనెవడనెక్కడున్నాడనన్న మధుపానుని ఈడు పలుకు. 3వది, తనలో తను ఉండ తాను జడమౌ తనువందున్నట్టు తలచు మనుజుడు చిత్రంలోనున్నది చిత్రమున ఆధారం వస్త్రమని ఎంచుచున్నవాడు. 4వది, పొన్నుకు వేరుగా భూషణం ముందునే తన్ను విడిచి తనువేది తన్ను తనువను వాడజ్ఞుడు తానను వాడు తనుగనిన జ్ఞాని ధరించు. 5వది, ఎప్పుడునున్నది ఏకాత్మ వస్తువే, ఎప్పుడా వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియగా చేసినారే, ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు. ఏకాత్మతత్వము నిట్టిదని తేల్చి భక్త దేహాత్మ భావము తీర్చెను ఏకాత్మ జ్ఞాన స్వరూప రమణ గురునాథుడు తానానతిచ్చు పంచకమందు. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ధన్యవాదాలు.